అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం H1B వీసాలపై కూడా పడనుంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టనుండడం, కార్యాలయాలు మూతపడటం వల్ల వీసాల ప్రాసెసింగ్ ను కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునరా వెల్లడించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదన్నారు. H1B కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ ను కార్మిక శాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి అక్కడి నుంచి ధృవీకరణ లభించగానే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు USCIS వద్ద సదరు కంపెనీ H1B పిటిషన్ దాఖలు చేస్తుంది. USCIS ను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు. దీనిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ కార్మిక శాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. ఫలితంగా అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త H1Bల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్ లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.